హాయ్, మనము ఇంట్లో అన్ని ఒకే రకంగా కొనుక్కోం, ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాంటిటీతో కొంటాం. సో అట్లాగా ఒకటి బల్క్గా అంటే ఇది 5 kgs కెపాసిటీ ఇది. సో 5 kgs అంటే పప్పులు అయితే 5 kgs, నెక్స్ట్ రవ్వలు అయితే 4 kgs, నెక్స్ట్ పిండిలు అయితే 3.5 kgs పడతాయి. ఇది స్టాకబుల్, ఒకదాని మీద ఒకటి నిలబడుతుంది. దీంట్లో పెట్టినవి కూడా ఈజీగా కనపడుతూ ఉంటుంది, పాడవపోకుండా కూడా ఉంటుంది ఇందులో. సో సపోజ్ మీరు బల్క్గా ఏం కొంటారు చెప్తారా మీరు? కందిపప్పు. ఎస్, కందిపప్పు కొంటాము. ఇంకా పంచదార కొంటారు? పంచదార. ఎస్, పంచదార మనకి కంపల్సరీ. కందిపప్పు, పంచదార. సో ఎస్, గోధుమ పిండి అంటే పంచదార, గోధుమ పిండి అన్నీ కూడా 5 kgs పడతాయా? నో. కందిపప్పు 5 kgs పడుతుంది, పంచదార 4.5-4 kgs పడుతుంది, నెక్స్ట్ గోధుమ పిండి 3 kgs పడుతుంది. ఓకే, అంతేకాదండి, దీంట్లో ఇంకో అవకాశం కూడా ఉన్నది. ఇంకా ఏం కొంటారు మీరు? వడియాలు. ఎస్, వడియాలు మనం పెట్టుకుంటాం, డిఫరెంట్ వడియాలు. సో అందుకని వడియాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకుని మనకి ఏం చేస్తుందంటే కంపెనీ 3 కొంటే 1 ఫ్రీ ఇస్తుంది. అంతేకాదండి, మేము అంత బల్క్ గా మేము కొనము అని అనుకుంటే మీరు ఈ విధంగా కూడా మీ దగ్గర ఉన్న చిన్న చిన్న ప్యాకెట్స్ ని కూడా దీంట్లో ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. మళ్ళీ విడిగా పెట్టకుండా జస్ట్ ఇలాగా స్టోర్ చేసేసుకుని క్లోజ్ చేసుకుంటే మీకు ఎప్పుడు ఏది కావాలంటే అది వాడుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది. సో బల్క్ గా అంత 5 kgs, 4 kgs, 3 kgs అలా వాడము అంటే ఒకే పద్ధతిలో ఇది తీసుకుంటే ఒకసారి ఓపెన్ చేయగానే మీరు ఇది వాడుకోవచ్చు. అంతేగాని ఇవన్నీ పెట్టుకోగా మిగిలిపోయిన ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అలా అవసరం లేదు, ఎందుకంటే ఇందులో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో అవసరం లేదు. సో ఈ అవకాశం ఏంటి అని అంటే ఎంఆర్పి మొత్తం వచ్చి 4760 రూపీస్. ఎంత? 4760 రూపాయలది మనకి 3570కే వస్తుంది. అంటే 3570 రూపాయలకి వస్తుంది. అంటే ఏమనుకుంటున్నారు? 3 కొంటే 1 ఫ్రీ. సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆల్ ద బెస్ట్.